హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. ఈ వీడియోలో మనమైతే ప్రస్తుతం ఏంటంటే ఎర్రనల్లి అటాక్ అనేది చాలా వరకు ఉంది కాబట్టి ఎర్రనల్లికి సమర్థవంతంగా ఎదుర్కొనే టాప్ 3 బెస్ట్ మందులు అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కాంబినేషన్గా మీరు ఏం కొట్టుకోవాలని కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనకు మంచి మందు అని చెప్పుకోవచ్చు ఇది సీజ్మైట్ అనేది. సో సీజ్మైట్ చాలా మంది రైతులు యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంచి టెక్నికల్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. ప్రాపర్ గేట్ 42% వరకు ఉంటుంది. ప్లస్ మనకు హెక్సాథయాజాక్స్ 2% ఈసీ రూపంలో అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు ఈ ఎర్రనల్లికి, ముఖ్యంగా ఎర్రనల్లి పచ్చనల్లికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మనకు ప్రస్తుత సిచ్యువేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎకరానికి వచ్చేసి 300 ml వరకు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎర్రనల్లి ఎక్కువగా ఉంటే మీరు 400 ml వరకు కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ సీజ్మైట్ తోని కాంబినేషన్ గా మీరు అలెక్టా అన్న లేదంటే ఎక్స్పోనస్ అన్న కొట్టుకుంటే మీకు ఏదైతే త్రిప్స్ అటాక్ కూడా మనకు చాలా సమర్థవంతంగా మనకైతే నివారించడం జరుగుతుంది అనమాట. ఇవి రెండు కాంబినేషన్ చాలా బెస్ట్ ఉంటాయి. సీజ్మైట్ ప్లస్ అలెక్టోనా లేదంటే ఎక్స్పోనస్ అన్న, బ్లాక్ త్రిప్స్ ప్లస్ త్రిప్స్, అలాగే మనకు ఈ నల్లి మైట్స్ అన్నమాట. నల్లి అంటే మైట్స్ అన్నమాట. కింది ముడత ఏదైతే వస్తుందో అది మనకు ఈ నల్లి ప్రభావంతో వస్తుంది. త్రిప్స్ అటాక్ ఉంటే మనకు పై ముడత వస్తుంది. సో ఇవి రెండు కలిపి కొట్టుకుంటే మీకు త్రిప్స్ మైట్స్ రెండు అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తాయి అనమాట. మనకు ఎక్స్పోనస్ ప్లస్ సీజ్మైట్ కలిపి కాంబినేషన్ కొట్టుకోండి. దీంతో మీరు మంచి గ్రోత్ రావడానికి ఏదైనా ఒక గ్రోత్ మందు అయితే కొట్టుకుంటాను అనమాట. అంటే ఇగురు రావడానికి ఇగురు మందు ఏదైనా కలుపుకొని కొట్టుకోవచ్చు అనమాట. ఎట్లయితే మనకు ఈ ప్రోజీబీజీ లేదంటే మనకు ఏదైతే బయోవిటా కానీ సాగరి కానీ ఏదైనా ఒక టానిక్ అయితే కలిపి కొట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగా రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత సిచ్యువేషన్లో ఇవైతే కొట్టుకోవచ్చు. సీజ్మైట్ ప్లస్ అలెక్టర్నా ఎక్స్పోనస్ అన్న ఏదైనా ఒక మంచి గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి హనాబీ అన్నమాట. హనాబీ వచ్చేసి ఇందులో టెక్నికల్ వచ్చేసి పైరాడైబిన్ ఉంటుంది అనమాట. ఇది 200 grams per acre కి అయితే కొట్టుకోవచ్చు. ఇది కూడా దీని రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నల్లి పైన. అంటే అన్ని రకాల నల్లు జాతులైన మనకు ఎర్ర నల్లి అలాగే పచ్చ నల్లి దీంతోనైతే కంట్రోల్ అయితే అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు ఈ హనాబీని కూడా స్ప్రే అయితే చేసుకోవచ్చు. దీంతో కూడా మీరు అలెక్ట్ అయినా ఎక్స్పోనస్ అయినా కలిపి ఆ తర్వాత మనకు గ్రోత్ మందు కలిపి కొట్టుకోవచ్చు అనమాట. సో హనాబీ మీకు 200 grams per acre అని కొట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో ఒకటి ఇంటర్ప్రైడ్ ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు 300 ml per ఎకరానికి అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు నల్లికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంటర్పీడ్ ప్లస్ అలెక్టో ప్లస్ మళ్ళా టాటా బారు అంటే ఏదైనా ఒక గ్రోత్ మందు ఈ మూడు స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో ఈ మూడు కూడా అంటే ఏదైతే మనకు సీజ్మేట్, ఇంటర్ప్రీడ్, హనాబీ ఈ మూడు కూడా మనకు చాలా బాగా పనిచేస్తాయి అనమాట నల్లి పైన. దీంతో పాటు అలెక్టో ఒకటి స్ప్రే చేసుకుంటే మీకు త్రిప్స్, బ్లాక్ త్రిప్స్ అయితే పోతాయి. మళ్ళీ ఒక గ్రోత్ మందు ఏదైనా బయోటెక్స్ లాంటిది ఏదైనా ఒకటి తీసుకుంటే మీకు చాలా బాగా రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అయితే మీరు ఈ ఒక్క స్ప్రేతోని కంట్రోల్ కాకుంటే మళ్ళొక స్ప్రే మార్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మార్చి అంటే ఇప్పుడు ఈసారి హనాబీ కొడితే నెక్స్ట్ సారి సీజ్మైట్ కొట్టుకోవాలి. ఇట్లా మార్చి తీసుకుంటే కొద్దిగా రిజల్ట్స్ అంటే చాలా బాగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటే మీకైతే ఈ నల్లిని అలాగే మీరు బ్లాక్ త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉండి మళ్ళీ మంచి గ్రోత్ వచ్చి మళ్ళీ ఒక కాప్ సెట్ చేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.